బామర్ది గుంజీలు ఇస్తానావా? ఈ వయసులో ఈ స్టెంట్లన్నీ అవసరమా? పొరపాటున ఏ నరమో గిరమో పట్టిందనుకో ఈరోజు ఫస్ట్ నైట్ నీకు. ఊరుకో బా, వయసు 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 అంటావు, నాకేదో వయసు అయిపోయినట్టు. అవునా? ఒక్కసారి ఆ 4 మెట్లు అలా ఎక్కి ఇలా దిగు. ఇప్పుడు చూడు నా స్టామినా. అవునవును, పెద్ద వయసు ఏం కాలేదు. ఇక్కడ ఇలా రొప్పుతున్నావంటే లోపల ఏం చేస్తామో ఏమో. నా మూడు మొత్తం చెడగొట్టేదానికి బా. లేదురా, ఇప్పుడు చీర జాకెట్ కట్టుకొని ఎక్స్పోజింగ్ చేయమంటావా? నేను బెడ్రూమ్కి వెళ్తున్నాను, నీ కూతుర్ని మమ్మల్ని. కొంచెం చిన్నపిల్ల, జాగ్రత్త. ఏం కాదులే బా, నేను చూసుకుంటాలే. జాగ్రత్త చెప్తుంది నా పాపకు కాదు నీకు. ఈ మధ్య బావకి ఎట్కారం బాగా ఎక్కువైపోయింది. ఓహో, స్వర్గంలోకి వచ్చినట్టుంది. రాత్రనక పగలనక కలగంటూ వెయిట్ చేస్తున్నా దీనికోసం. నా కళ నెరవేరబోతుంది, విజృంభిస్తాయి ఈరోజు. ఏంటి అక్కడ ఏం చూడు, వచ్చి కూర్చో. ఇదే ఫస్ట్ టైమా? అంటే నాకు ఇదే ఫస్ట్ టైము. టెన్షన్లో ఏదేదో మాట్లాడుతుంది. నువ్వేం అనుకో మాకే. ఏంటి మామయ్య వణుకుతున్నావు? చలేస్తుందా? ఏసీ ఆపమంటావా? ఇది ఏసీ వల్ల వచ్చిన వణుకు కాదు, టెన్షన్ వల్ల వచ్చిన వణుకు. ఇంకొచ్చేపు నువ్వు ఇలానే వణికితే నీకు ఫిట్స్ వచ్చింది అనుకొని తాళపు గుద్ది చేతిలో పెడతా. సర్లే, టెన్షన్ పడుతున్నట్టుంది, మనమే స్టార్ట్ చేద్దాం. ఏ మామయ్య, ఇది బ్యాడ్ టచ్, నేను అమ్మకి చెప్తా. బ్యాడ్ టచ్చా? సర్లే, ఇదే ఫస్ట్ టైం కదా, ఏం తెలియదు అనుకుంటా. ముందు చేయిది మామయ్య, పాలు తాగు, నిద్ర వస్తుంది, పడుకుందాం. సర్లే, ఫస్ట్ పాలు తాగుదాం, ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మావయ్య, నిన్నొకటి అడగనా? అడుగు హరిణి. నువ్వేం అనుకోకూడదు మరి. అనుకోవద్దు, పిల్లలు లైన్లోకి వచ్చినట్టు. అడుగు హరిణి. ఆకలిస్తుంది, ఒక స్వీట్ తింటాను. తిను తిను. చాలా, ఇంకొకటి ఏమన్నా? చాలు మావయ్య. సర్లే, ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయింది, ఇంకా రంగంలో దిగుదాం. చెయ్యి తీయరా? నా భ్రమ ఏంటదిలే, అటుపక్క చేయొద్దు. నిన్నే బే, చెయ్యి తీ. బలిసిందా బే, చెయ్యేస్తున్నావు? బలిసిందా బేనా? నేను నీ మొగుడినే, చెయ్యొచ్చే. నువ్వు నా మొగుడు వెంట్రా, నువ్వు హరిని మొగుడువి. ఏంటే హరిని మొగుడా? మరి నువ్వెవరు? నేను హరిని ఫ్రెండ్ని. హరిని ఫ్రెండ్వా? ఏం మాట్లాడుతున్నావే, నీకేమన్నా పిచ్చా? నన్నే పిచ్చంటావా? అరే బే అన్నావు, ఓకే. మ్యాన్ హ్యాండ్లింగ్ నాట్ ఓకే. ఏంట్రా ఓకే నాట్ ఓకే? చిన్నపిల్లని అమాయకురాలి చేసి పెళ్లి చేసుకుందే కాక ఇప్పుడు కాపురం కూడా చేద్దాం అనుకుంటున్నావా? మరి పెళ్లి చేసుకుంది కాపురం చేసేదానికి కదా. నోరు మూయ్, నేను ఉండగా హరిని టచ్ కూడా చేయలేవు, చెయ్యనివ్వను. ఓసిని అంతే కదా, నువ్వు వెళ్ళి హరిని పంపించు, నువ్వు లేనప్పుడు టచ్ చేస్తా. ఏంటి కామెడీయా? ఏంటే కామెడీ? ఎవరే కామెడీ చేస్తుంది? అవ్వక పెళ్ళయ్యి ముద్దు ముచ్చట తీర్చుకుందాం అంటే ఇలా దాపరించావేంటే? స్టిల్ వచ్చినే ముద్దు ముచ్చట కాదు కదా, ఇంకా నా నుండి ఎలా బ్రతికిపోవాలో ఆలోచించు. ఏ దేనికి? ఎందుకంటే నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి. నచ్చలేదా? నేను నిన్ను హరిని నీడని కూడా టచ్ చేయనివ్వను. అసలు హరిని ఎవరు, నువ్వెవరు, నేనెవరు, అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? నేను ఇంత గొంతు దించుకుని అరస్తుంటే దెయ్యంలో చూస్తున్నావు, దెయ్యం దానా? ఏంటి గొంతులో మంటగా ఉందా?
అవును, నీకెలా తెలుసు? తెలుసు, నేను ఇచ్చిన పాలు తాగడం వల్లే నీకు అలా అవుతుంది. ఏ పాలల్లో మిరియాలు కల్పించావా? లేదు, కొంచెం విషం కలపా అంతే. విషమా? తమ్ముడు ఏమైందిరా? మీ ఇద్దరు కలిసి ఆ పిచ్చిదాన్ని నాకు అంటగట్టి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు కదా? అది కాదు తమ్ముడు. అది కాదు బామ్మర్ది. ఏది కాదు, ఇంకొంచెం ఉంటే ఫస్ట్ నైట్ బెడ్ ఎక్కాల్సిన పాడెక్కేవాడిని. అయినా అది పిచ్చిదని తెలుసుంటే అసలు పెళ్లి చేసుకునేవాడినే కాదు. అది పిచ్చిది కాదురా, దానికి అదేదో రోగం ఉందంట. అది మల్టీస్టార్ రోగం ఉందంట. అది మల్టీ స్టార్ కాదే, మల్టిపుల్ డిజార్డర్. అదే అదేం లేలే బామ్మర్ది, నువ్వేం భయపడకు. డాక్టర్ చెప్పాలే తగ్గుతుందని. ఎప్పుడు? అది నన్ను చంపాక. అసలు నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతా. అరే తమ్ముడు ఆగరా. మర్ది నువ్వు అలా అంటే నా కూతురు జీవితం ఏమైపోతుందిరా, కొంచెం ఆలోచించరా. నీ కూతురు వల్ల నా జీవితం ఏమైపోతుందో తెలుసా? కాదురా బామ్మర్ది, మేము ఉన్నాం కదా, భయపడకు. ఎందుకు? దగ్గర నా చావు చూడడానికా? అయినా మనకి డిస్కషన్ ఎందుకు, నేను పోతా. అరే ఆగరా బామ్మర్ది. ఇదిగో ఇప్పుడు గనక నువ్వు నా కూతురు నేలుకోలేదనుకో, నీ మీద కేసు పెట్టి నేను జైల్లో తోయించి నీ ఆస్తులు మొత్తం లాక్కుంటా. బామ్మర్ది, అది అన్నంత పని చేస్తుందిరా. అది కాదురా తమ్ముడు, నా బుజ్జి కదా, ఒక్క 4 రోజులు ఒప్పి పట్టు, దాని రోగం నేను తగ్గిస్తాను కదా. వీళ్ళ దగ్గర ఎలా ఇరుక్కుపోయినాయంట్రా. సరే సావండి. ముందు నీ కూతురు నన్ను చంపడానికి ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం, పదండి. అమ్మా హరిణి, ఏంటి మావయ్య అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? సిగ్గేసిందా? కాదు, భయం వేసి. సరే అమ్మా, మీరు వెళ్ళండి, మావయ్య నేను ఇక్కడ పడుకుంటాం. బా, దాంట్లో ఉన్నది వెళ్ళిపోయినట్టుంది, కంటిన్యూ చేసినా. చూడు బామ్మర్ది, ప్రకృతి పడి కమిట్మెంట్ అయ్యామనుకో, ఏ అర్ధరాత్రిలో లేచి మొహం మీద దిండు పెట్టి నొక్కిందనుకో, ముసలి ప్రాణం పుట్టుకొని పోద్ది. అవసరం మనకు. హరిణి, ఈరోజు పంతులు గారు ముహూర్తం బాగాలేదని చెప్పారు, నువ్వు నా దగ్గర పడుకుందురా. నాన్న మావయ్య ఇక్కడ పడుకుంటారు. సరే అమ్మా. దగ్గరకు వస్తుందంటే మావయ్య ఐ లవ్ యూ. బామ్మర్ది, నీ ఫస్ట్ నైట్ బెడ్ మీద మన ఫస్ట్ నైట్ చేసుకుందాం దా. దాంతో ఫస్ట్ నైట్ చేసుకోవాల్సింది వీటితో కొనుక్కోవాల్సి వస్తుంది. కరబ్రా నాయన. అమ్మ, చాకు, రక్తం, హరిణి చంపేసింది. అమ్మర్ది, పిచ్చుకుక్క కరిచినట్టు అలా అరుస్తావేంటి? అది హరిణి, చాకు, రక్తం చంపేసింది. బామ్మర్ది, కలగన్నావా? అవును బావా, పీడికల. జాగ్రత్త బామ్మర్ది, తెల్లారు వచ్చే కళ నిజం అవుతాయంట. ఈ అబ్బా, పిచ్చిదాన్ని ఇచ్చి పెళ్లి చేసింది కాకుండా తెల్లవారుజామున వచ్చే కళ నిజం అవుతాయని భయపెడతావా? బామ్మర్ది, బావా కొంచెం రెస్పెక్ట్. రెస్పెక్ట్ కాదురా, నేను సెప్టిక్ ట్యాంక్లో వేసి ముంచాల. హ్యాపీగా సాగిపోతున్న జీవితం రత్నం లాంటి జాబు, అలాంటి నా జీవితాన్ని, రేఖ జీవితాన్ని పొగాకు మార్చేసినట్టు మీరందరూ కలిసి నా జీవితాన్ని మార్చేశారా? బామ్మర్ది, ఇంతకా రేఖ ఎవరు? సినిమా ఇంటర్వెల్లో వచ్చి అమ్మాయిరా. ఓహో, సర్లే పడుకుందాలే, ఏముంది. మామయ్య కాఫీ. ఓ అమ్మ, రాత్రి పాలలో విషయం కలిపినట్టు ఈ కాఫీలో ఏ ఎలుక ముందో కలిపి ఉంటుంది. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? తీసుకో. నాకొద్దు. అమ్మాయి అంత ప్రేమగా కాఫీ ఇస్తుంటే అద్దంటావేంది బామ్మర్ది? అమ్మాయి 2-3 స్పూన్లు కలిపావు కదా. ఏంటది? విషమా? ఛీ, చక్కెర బామ్మర్దే. కలిపా నాన్న, చక్కెరతో పాటు నా ప్రేమను కూడా కలిపి తీసుకొచ్చా. కన్ఫర్మ్ గా కలిపినట్టే ఉంది. నేను ఇప్పుడు కాఫీ తాగడం మానేసా, షుగర్ ఉంది. బామ్మర్ది, నీకు షుగర్ ఉందా? మరి చెప్పనే లేదా ఇన్ని రోజులు? ఇదేమైనా పెద్ద మంచి అయిన ఫంక్షన్ అందరికి చెప్పుకోవడానికి? ఆ కాఫీ నాకు ఇచ్చా, నేను తాగుతా. సరే నాన్న. దాన్ని మార్చేశారా? మామయ్య ఒకసారి చూపించవా? ఏంటది? కాళ్ళు. ఎందుకు? కాళ్ళు లాగి నెత్తిని ఎలా కొట్టి చంపేద్దామనా? అలా మాట్లాడతావేంటి మావయ్య? దండం పెట్టుకోవడానికి. ఇప్పుడేం వద్దులే గానీ నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు చూపిస్తావా చూపియవా? ఓ అమ్మో, ఈ పిచ్చి దాంతో ఎందుకు వచ్చిన గొడవ? సరే మావయ్య, తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చేయి, నీకోసం ప్రేమగా నా చేతులతో టిఫిన్ చేసి పెడతా. నీ చేతులతో చేసి పెడతావా? ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసి చంపేసేలా ఉంది. ఆఫీస్ అని చెప్పి తొందరగా జంప్ అయిపోదాం. ఎక్కడికి వెళ్తున్నావురా తమ్ముడు? ఆఫీస్కి. కొత్తగా పెళ్ళైంది కదా, 2 రోజులు ఇంట్లో ఉండొచ్చు కదా. ఏం చేయమంటావు? ఎక్కడుండి చెక్క పని చేయమంటావు? పిచ్చిదాంతో ఎందుకు బామ్మర్ది ఎప్పుడు మోషన్ పట్టుకున్న మొహం అలా పెడతావు? దా వచ్చి కూర్చో.
కొత్తగా పెళ్ళైంది, ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టి అమ్మాయితో ముద్దు ముచ్చట ఆడుకోవచ్చు కదా బామ్మర్ది. ఇద్దరు తీసుకో. ఇంకోసారి ఈ పిచ్చి దాంతో ముద్దు ముచ్చట అన్నావంటే రే మేమున్నామని సిగ్గుపడుతున్నావు ఏంటి? సరేలే బావా, నేను అలా బయటికి వెళ్ళి సినిమా చూసొస్తాం కానీ నువ్వు అమ్మాయి కొంచెం సరదాగా ఉండండి. సిగ్గా మొగ్గా ఏం లేదు, మీరు ఇక్కడే ఇంట్లో ఉండండి, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. బామ్మర్ది మీ అక్క మాట విను, ఎంచక్క అమ్మాయిని లారించు బుజ్జగించు, సరదాగా టైం స్పెండ్ చేయి, పదమైపోదాం. సరేరా హరిణి, నువ్వు డోర్ పెట్టుకోమా. ఈ పిచ్చిదాన్ని నాకు వదిలేస్తున్నారు, ఏమొద్దు ఏమో. ఏంటి మావయ్య అక్కడే కూర్చున్నావు? నా పక్కకు వచ్చి కూర్చో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మావయ్య. నీకేమన్నా కావాలంటే అడుగు మావయ్య, ఇస్తాను. ఇది సింగిల్ ఇంతనేందా డబుల్ మిన్ ఇంతనేందా? సర్లే, కొంచెం టెంప్టింగ్గానే ఉంది, ట్రై చేద్దాం. అమ్మయ్యా, సిగ్గుపడుతుందంటే దీంట్లో ఉన్నది వెళ్ళిపోయినట్టుంది, ఇంకొంచెం ముందుకెళ్దాం. కుక్క మొహం దీన్ని నేను నరిపిద్దామంటే అది నేను నరిపిస్తుంది. దొంగ మొహం కుక్క కూడా దొరకదు, అంత గట్టిగా దొరికేసింది. ఇలా పిచ్చిదాని దగ్గర దొరికిపోయానంటారా నేను? చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. అయ్యో చేతికేమైంది మావయ్య? ఇంత కుక్క కొరికినట్టు కొరికావు కదే, మళ్ళీ ఏమైందని అడుగుతున్నావు? నేనా? ఎప్పుడు మావయ్య? ఇందాక నీ మీద చెయ్యేసినప్పుడే. చెయ్యి వేసినప్పుడు? ఏ మా మావయ్యని ఎందుకు కొరికావే? నీ మీద చెయ్యేశాడు అందుకే కొరికాను. వేస్తే ఇప్పుడు ఆయన మా ఆయనకు ఆ హక్కు ఉంది. మీ మావయ్యని టచ్ చేస్తే నాకు నచ్చట్లేదు. అయినా నీకెందుకు నచ్చాలి? ఇంకోసారి మా ఆయన జోలికి వస్తే ఒప్పుకొని చెప్తున్నా. అంటే ఇన్ని రోజులు నీతో ఉన్న నాకంటే నిన్నగాక మొన్నొచ్చి నీ గొట్టంగాడు నీకు ఎక్కువ అయ్యాడా? అవును, నాకు ఈ గొట్టంగాడే ఎక్కువ అయ్యాడు. అయితే ఏంటి ఇప్పుడు? మా ఇద్దరి మధ్య గొడవ పెడతావా? నిన్ను ఖచ్చితంగా చంపేస్తా. గొడవ పెట్టానా? నువ్వేం భయపడకు మావయ్య, నేను ఉండంగా అది నిన్ను ఏం చేయలేదు. దా వచ్చి నా మీద చెయ్యి, ఏం చేస్తుందో నేను చూస్తా. దీన్ని అపరిచితుడు అమ్మ మొగుళ్ళ ఉన్నావే, పోవే. మావయ్య మావయ్య ఓ మై గాడ్, 104 జ్వరం ఉంది. ఏమైంది బామ్మర్ది? నీ అబ్బా, నీ కూతురు చేసిన పర్ఫార్మెన్స్ చూసి దడుచుకొని జ్వరం వచ్చింది నాకు. ఏం కాదులే బామ్మర్ది, జ్వరమే కదా, తగ్గిపోద్దులే. నాకు అర్థమైంది, కన్ఫామ్ నన్ను ఇక్కడ చంపేస్తారు. నేను ఉండను, ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతాను. చిన్నపిల్లల్లా ఏరుస్తావేంటి బామ్మర్ది? ఏంటి అది చిన్నపిల్ల? చిన్నపిల్ల, దాన్ని చూసి భయపడతావేంటి నువ్వు? ఏంటి చిన్నపిల్ల? అది పొద్దున్న చేసిన పర్ఫార్మెన్స్ చూడాల్సిందే, దడుచుకొని చచ్చేవాడు. మావయ్య హే, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చూస్తుంటేనే గుండె 102 కొట్టుకుంటుంది. అమ్మా నువ్వు వెళ్ళిపో అమ్మా, నిన్ను చూసి మావయ్య భయపడుతున్నాడు. సరే మావయ్య. అక్క, కాఫీ ఇవ్వే, తలనొప్పిగా ఉంది. నువ్వా బావా? ఎరా బామ్మర్ది, జ్వరం తగ్గిందా? పర్లేదు బావా. అవును, నీ పిచ్చి కూతురు అయితే కనిపించట్లేదు. ఈ పాటికి లేచి మావయ్య మావయ్య అని చంపేస్తుండాలే. పడుకుంది లేరా, ఇంకా లేవలేదు. ఓ పండుకుందా? సర్లే, అది నిద్రపోతేనే అందరికి మంచిది. అది లేస్తే మళ్ళీ నాకు డేంజరు. ఎందుకు బామ్మర్ది ఎప్పుడు చూసినా నా కూతుర్ని ఏదో ఒకటి అంటుంటావు?
అబ్బో సడన్గా చాలా ప్రేమ వచ్చినట్టుంది కూతురి మీద. నీకు తెలుసా పాపం నైట్ అంతా నిద్రపోకుండా నీ పక్కనే ఉండి నీ కాళ్ళు నొక్కి నీ ఒళ్ళంతా తుడిచి నీకు జ్వరం తగ్గిందని తెలిసాకనే పోయి ఇందాకే పడుకుంది. అవునా? పాపం నైట్ అంతా నిద్రపోలేదు బామ్మర్ది నీకోసం. నీకు సేవ చేస్తూనే ఉంది తెల్లారులు. ఎక్కడుంది బావా? అదేవో ఆ రూమ్లో పడుకుని ఉంది. పాపం రాత్రి అనవసరంగా అన్నా. అయినా దీని తప్పే ఉంది. తన మానసిక పరిస్థితి బాగాలేక అలా ప్రవర్తిస్తుంది. సర్లే, నీలో ఉన్న క్యాండిడేట్ దెయ్యం కానీ నువ్వు బంగారమే. టచ్ అయ్యను. ఏంటి మావయ్య టచ్ చేయలేదంటున్నావు? ఓ నువ్వా? నేను ఇంకా నీలో ఉండదు అనుకున్నాలే. సర్లే, ఐస్ క్రీమ్ తింటావా? తింటా మావయ్య. సరే తెస్తాను. అవును, నేను ఒకటి అడగనా? ఏంటి మావయ్య? ఐస్ క్రీమ్ కావాలా? తిను. చీచి, ఐస్ క్రీమ్ గురించి కాదు, మరి నీలో ఉన్నదాని గురించి. దాని గురించి నాతో మాట్లాడకు మావయ్య. మా ఇద్దరు గొడవైంది. నేను నాతో మాట్లాడట్లేదు. అమ్మో, దీని పిచ్చి పీక్స్కెళ్ళినట్టుంది. దీంతో ఇదే గొడవ పడి దీంతో ఇదే మాట్లాడినట్టుంది. దీంతో పని అయ్యట్లేదు. మెయిన్ విలన్తోనే డీల్ చేసుకుందాం. ఏం చేద్దాం? బుక్కకి వెళ్దాం. ఏంటి మావయ్య బుగ్గ గిల్లుతున్నావు? నీ బుగ్గలు మైసూర్ బజ్జీలా ఉన్నాయి, అందుకే గిల్లా. ఛీ పో మావయ్య. బుగ్గ గిల్లం కూడా రాలేదే. ఏం చేద్దాం? సర్లే, నడుం టచ్ చేద్దాం, అప్పుడు రావచ్చేమో. వచ్చేసింది. రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. మాట్లాడదాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా హరిని టచ్ చేయొద్దని? నీకేం తెలుసక్క నా బాధ? పెళ్ళయ్యి అది ఫస్ట్ నైట్ కాకుంటే, అది ఈ వయసులో ఆ బాధ ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుసక్క? కాటికి కాలు చాపే వయసులో నీకెందుకురా ఫస్ట్ నైట్? అది నీకెందుకే? నేను హరిని చూసుకుంటాను, నువ్వు మధ్యలో రాకు. చెప్పాగా నేను ఉండంగా హరిని లిటిల్ ఫింగర్ని కూడా టచ్ చేయలేవు. ఓ అంతేగా, లిటిల్ ఫింగర్ తప్ప మిగతా అన్నీ టచ్ చేస్తా. మెడ విరిగిపోద్ది. అవన్నీ కాదే, నాకు హరికి మధ్యలో నువ్వు రాకుండా అంటే ఏం చేయాలి చెప్పు? అసలు నీకు నచ్చాలంటే ఏం చేయాలి చెప్పు? నువ్వేం చేసినా నాకు నచ్చవు. ఇలా తగులుకున్నావేంటి? ప్లీజే, నీ కాళ్ళు పట్టుకుంటానే. నీ వల్ల హరిని కూడా బాధపడుతుంది. సరే, నీ కోసం కాకపోయినా హరిని కోసం చెప్తున్నా. నువ్వు నాకు నచ్చాలంటే నన్ను లవ్ చేయి. ఏంటి, లవ్ చేయాలా? అవును, అబ్బాయి అమ్మాయి వెనకాల తిరిగి ఎలా ఇంప్రెస్ చేసి లవ్ చేయించుకుంటాడు, అలా నువ్వు కూడా నన్ను లవ్ చేయి. అప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావే? ఈ వయసులో లవ్ ఏంటి? తూచ్, ఈ టాస్క్ కష్టంగా ఉంది కానీ ఇంకో టాస్క్ వచ్చేసి టాప్ లేచిపోద్ది. మూసుకొని చెప్పించేయి. నాకేమో లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం, నువ్వేమో హరిని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు. అందుకే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసి నన్ను లవ్ చేయి. అప్పుడు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా. బాయ్. ఏంటి, లవ్ చేసి ఇంప్రెస్ చేసి దీన్ని పడేయాలా? నా జీవితం, నా జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియట్లేదు. నువ్వు ముందు కూడా తాగుతావా? తాగుతా బా మరి. అప్పుడప్పుడు మూడు బాగాలేనప్పుడు తాగుతా. నీ మూడు ఎప్పుడు బాగుంది బా? రోజు బాగోదు. అదేదో స్ట్రైట్గా చెప్పచ్చుగా, రోజు ముందు తాగుతానని. తాగుపోతాడు. నా విషయం పక్కన పెట్టు బామర్ది. నీ విషయం ఎక్కడ దాకా వచ్చింది? ఎలా ఉంది కొత్త కాపురా? అది ఎందుకు అడగతాలే బా, ఎడారిలో చెప్పులు లేకుండా నడిచినంత సుఖంగా ఉంది. అన్నీ అవే సర్దుకుంటాయిలే బామర్దే. ఏంది సర్దుకునేది? నేను నీ కూతురులో ఉన్న దాన్ని లవ్ చేసి ఇంప్రెస్ చేసి పడేయాలంట, అప్పుడే అన్నీ సర్దుకునేది. అంటే లవ్వా? నువ్వా? నేనే. తరతరం మింగడం చూసి అదృష్టం అరసు కూడా పారిపోయిందట. అట్లుంది నీ పరిస్థితి బామర్ది. నిజమేలే బా. సర్లే, నాకు ఫోన్ వస్తుంది, నువ్వు తాగి చచ్చిపో, నాకు పని. మల్లెలవాన నాలోనా. ఏంటే పక్క రూమ్లో ఉండి ఫోన్ చేస్తున్నావు? ఏమనుంటే పక్క రూమ్లోనే ఉన్నా కదా, వచ్చి మాట్లాడచ్చుగా. అదేంటి పొద్దున్న చెప్పింది మర్చిపోయావా? ఇంక నుంచి లవ్ చేసుకుందాం అన్నా కదా. లవర్స్ అంటే ఇలానే గంటలు గంటలు మాట్లాడుకుంటారు. ఓ అవునా? సరే ఏంటి చెప్పు. నువ్వే చెప్పు. నేనే చెప్పాలా? ఏం చెప్పాలి? తిన్నావా? నేను తిన్నా. ఏం తిన్నావు? అన్నం తిన్నా, దొండకాయ కర్రీ. నువ్వే గుర్తొచ్చావు. ఓహో, ఇంకేంటి? నువ్వే చెప్పాలి.
చెప్పు. చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పాలి. అబ్బా ఏంటి ఎలా కొట్టావు? నేను ఇంకా నేను లవ్ చేయలేను. నీకు నాకు బ్రేకప్. బ్రేకప్ ఏమైందే మళ్ళీ? నేను నీకు మెసేజ్ చేసి 2 minutes అవుతుంది. నువ్వు ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు. అంటే రాత్రంతా మాట్లాడాను కదే, మెలకు రాలేదు. అంటే నీకు నాకంటే నిద్ర ఎక్కువ అయిపోయిందా? నేను ఎప్పుడన్నానే అలా? వద్దు ఇంకా వదిలేసేయ్. నువ్వెవరో నేనెవరో. నువ్వు అలా అనకే ప్లీజ్. ఏం చేయాలో చెప్పు. సరేలే, ఏదో ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. నేను వెళ్ళి మళ్ళీ మెసేజ్ చేస్తా. నువ్వు వెంటనే రిప్లై ఇవ్వాలి, సరేనా? సరే. పడుకో. ఈ పిచ్చి దగ్గర తగులుకునిందిరా నాకు. ఏది బామ్మది ఇంత తొందరగా లేచా? నేనెక్కడ లేచాను బా, నీ కూతురు లేపేసింది. రాత్రి 10ంటికి స్టార్ట్ చేసింది. తెల్లారులు ఒకటే మ్యూజిక్. ఇంకా చెప్పు ఇంకా చెప్పు, అది తప్ప ఇంకేం మాట్లాడలేదు. అయినా ఈ వయసులో ఇవన్నీ స్టెంట్లు అవసరమా బామ్మర్ది? నీ కూతురు దెబ్బకి నా గుండెకి స్టంట పడేటట్లుంది. సర్లే, ఇవన్నీ కామన్ కానీ ఈ పిచ్చి దగ్గర తగులుకునిందిరా నాకు. రే తమ్ముడు, టిఫిన్ చేద్దురారా. వస్తున్నా అక్క. అమ్మయ్యా ప్రశాంతంగా టిఫిన్ చేద్దాం. నా బతుకు. హాయ్, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నా. ఏంటి ఈరోజు? పునుగులు. నాది కూడా సేమ్. ఏంటండి ఎదురెదురు కూర్చొని చాటింగ్ చేసుకుంటున్నారు? ఏమో, ఎవరి పిచ్చి వాళ్ళకు వదిలే. ఆ పిచ్చి మీ తమ్ముని కూడా పట్టుకుందేమో. ఇదేం కరవరా దేవుడా. ఛీ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? చెప్తా ఆగు. ఏంటి నువ్వు సిగరెట్ కూడా తాగుతావా? అప్పుడప్పుడు తాగుతాలే. మంచి మంచి అలవాట్లు. కానీ ఇప్పుడు ఇది నా కోసం కాదు, నీ కోసం. నా కోసం? నేను తాగను, నాకు అలవాట్లేదు. నేను లవ్ చేయాలా వద్దా? లవ్కి సిగరెట్కి సంబంధం ఏంటే? నువ్వేగా అన్నావు నా కోసం ఏదైనా చేస్తా అని. కనీసం సిగరెట్ తాగలేవా? ఫస్ట్ నైట్ కోసం ఇంకేమేం చేయాలి? సరే ఇవ్వు, తాగుతా. అలా కాదే. దీనికి స్మోకింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చూసావా, ఇప్పుడు అచ్చం హీరోలా ఉన్నావు. సర్లే, నువ్వు అడిగినన్నీ చేసా కదా, ఇప్పటికైనా లవ్ చేస్తావా? సరేలే, లవ్ చేస్తున్నా. అయితే పద పైకి వెళ్ళి ఫస్ట్ నైట్ చేసుకుందాం. హలో, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పా, ఇంకా ప్రపోజ్ చేయలేదు. అయితే చెయ్యి. అయితే నా కోసం నువ్వు ఇంకోటి చెయ్యి. నైట్ నన్ను బయటకు తీసుకెళ్ళి, అప్పుడు ప్రపోజ్ చేస్తా. ఆగలేకపోతున్నాండి, అర్థం చేసుకోవే. చెప్పింది చెయ్యి మూసుకొని. తప్పిలా లేదు. సర్లే, తీసుకెళ్తాలే. ఏంటి ఇంత స్లోగా వెళ్తున్నావు? ఫాస్ట్గా వెళ్ళు. ఇంకెంత ఫాస్ట్గానే? ఇదేనా నీ స్పీడ్? ఇంకా స్పీడ్గా పో. 30 వెళ్తున్నా. బైక్ పక్కకు ఆపుతావా?
50 వెళ్తున్నా స్పీడ్ నేను. అరే నువ్వు పక్కకు ఆపు. సరే ఆపుతున్నాడు అరవ. ఫాస్ట్గా వెళ్ళడం కూడా రాదు. స్లోగా పోవే, స్లోగా పోవే. భయపడకు మావయ్య, ఏం కాదులే. ఇది స్పీడ్ అంటే. స్లోగా పోవే, భయం వేస్తుంది. ఆపు ఆపు ఆపు. ఏంటి అలా భయపడ్డావు? నీకు స్పీడ్ అంటే అంత భయమా? పరువు అంతా పోయింది. ఇప్పటికైనా నన్ను ఇష్టపడతావా? నువ్వు అడిగినవన్నీ చేసావు కదా. సరేలే, నువ్వంటే నాకు ఇష్టమే. ఐ లవ్ యూ. అయితే నేను ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేసుకున్నా. రెడీ చేసుకో. ఫస్ట్ టైం టెన్షన్గా ఉంది. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ముద్దుతో స్టార్ట్ చేయి. ఏయ్ ఏంటే మా మామయ్యకి ముద్దు పెడుతున్నావు? మా మామయ్యకి నేనే ముద్దు పెడతా. నా లవర్ నేను ముద్దు పెట్టుకుంటున్నా, నీకేంటి? నీ లవర్ ఏంటి? ఆయన మా ఆయన. మీ ఆయన అయితే మాత్రం ఇప్పుడు నా లవర్ కూడా నేను ముద్దు పెట్టుకుంటా. అయ్యో ఇది మళ్ళీ స్టార్ట్ ఇదిగో చేసిందిరా. మా ఆయనకు ముద్దు పెడితే నేను ఊరుకొని చెప్తున్నా. ఆర్సీబీకి జీతంలో కప్పు రాదు, నాకు శోభనం కాదు.